హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే, రఘురాం పిజ్జా ఆర్డర్ చేస్తాడు. క్రాంతి విరాట్ను వచ్చి కూర్చోమంటాడు. ఇద్దరికిస్తే తినరు. రఘురామే ఇద్దరికి పిజ్జా తినిపిస్తాడు. అందరికీ ఇస్తారు. శృతి మాత్రం పిజ్జా తినకుండా వెళ్ళిపోతుంది. విరాట్ క్రాంతి సీరియస్గా ఉంటే, ఏమైండ్రా, గొడవ జరిగిందా అని రఘురాం నిలదీస్తాడు. మళ్ళీ ప్రాంక్ చేస్తున్నారా అని చంద్రకళ అంటుంది. దాంతో ఏం గొడవలు జరగనట్లు విరాట్ క్రాంతి నటిస్తారు. ఎంత బాగా నటిస్తున్నారా అని మనసులో అనుకున్న రఘురాం చిన్నప్పుడు వాళ్లు చేసిన అల్లరి గుర్తుచేస్తాడు. రఘురాం విరాట్కు కాల్ రావడంతో హాస్పిటల్కు వెళ్లాలనంటాడు. క్రాంతి ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు. రఘురాంకు ఏం గుర్తులేదని కామాక్షి శ్యామలా మాట్లాడుకుంటుంటే, తనకు అంతా గుర్తుందని రఘురాం అంటాడు. విరాట్ కాంతిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడు రఘురాం. దాంతో శ్యామలా కామాక్షి సంతోషిస్తారు. తర్వాత రఘురామును హాస్పిటల్కు తీసుకువెళ్తారు. అక్కడ శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ చంద్రకళకు కనిపిస్తుంది. దాని గురించి విరాట్కు చెప్తుంది చంద్రకళ. మరోవైపు శృతిజాలి రాజు మాట్లాడుకుంటారు. పెళ్లి గురించి ఇంట్లో ఒప్పించాలని రాజ్ అంటాడు. నాకు రోజురోజు ఇబ్బందవుతుంది. అక్కడ అప్పు కుప్పలు కుప్పలవుతుందని నోరు జారుతాడు రాజ్. దాంతో శృతి నిలదీస్తుంది. నీమీద చూపించే ప్రేమ అప్పుగా పెరిగిపోతుందని కవర్ చేస్తాడు రాజ్. రాజ్తో బైక్పై వెళ్తున్న శృతిని శాలిని చూస్తుంది. నీలాంటి పిచ్చిమొహాన్ని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఉంది అని ఫాలో అవుతుంది శాలిని. తర్వాత రాజొక్కడ్నే ఫాలో అవుతుంది శాలిని. రఘురాంను యూరిన్ టెస్ట్కు తీసుకెళ్లినట్లు చేసి డాక్టర్ ఉందో లేదో చంద్రను చూడమంటాడు విరాట్. చంద్ర వెళ్ళి చూస్తే అక్కడ డాక్టర్ ఉంటుంది. రఘురాంను డాక్టర్ దగ్గరకు పంపించి తాము వెళ్లి లేడీ డాక్టర్ను ఒప్పించాలనుకుంటారు విరాట్, చంద్ర. ఇంతలో సౌండ్ రావడంతో రఘురాం ఇరిటేట్ అవుతాడు. అంతా మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలి అనుకుంటాడు. డాక్టర్తో మాట్లాడాలని లోపలికి వెళ్తారు చంద్ర, విరాట్. ఈవిడ శాలిని తోటికోడల్లా ఉందని డౌట్ పడిన డాక్టర్, పేషెంటుందిగా, తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్తుంది. మరోవైపు రాజ్ తన ఫ్రెండ్కు బైకిచ్చి అద్దె ఇవ్వడం గురించి మాట్లాడుతాడు. అదంతా శాలిని చూస్తుంది. వెళ్లి రాజ్ ఫ్రెండ్ను శాలిని ఆరా తీస్తుంది. దాంతో రాజ్ పెద్ద ఫ్రాడని, ఆ అమ్మాయిలను పడేసేందుకు బైక్స్ కార్లు అద్దెకు తీసుకుంటాడని చెబుతాడు రాజ్ ఫ్రెండ్. అదంతా చూసిన శాలిని, భలే క్యాండిడ్ను పట్టావు శృతి, వీడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ చేపలు పట్టాల్సిందే అని నవ్వుకుంటుంది శాలిని. అక్కడ సౌండ్తో డైవర్ట్ అయిన రఘురాం డాక్టర్ రూంలోకి వెళ్తాడు. డాక్టర్ కోటు వేసుకుని డాక్టర్ చైర్లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషెంట్, కడుపునొప్పి డాక్టర్ అంటూ వస్తాడు. అది విని, నేనిక్కడ డాక్టర్నా, నాకీ విషయం తెలియదే అనుకుంటాడు రఘురాం. పేషెంట్ నొప్పితో అవస్థలు పడటంతో రఘురామే డాక్టర్ అనుకుని ట్రీట్మెంట్ ఇస్తాడు. మరోవైపు శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ కోసం విరాట్, చంద్రకళ బయట ఎదురుచూస్తుంటారు. పేషెంట్ వెళ్లగానే లోపలికి వెళ్తారు. ఏం కావాలి, ఏంటి సమస్య అని లేడీ డాక్టర్ అడుగుతుంది. మీరే సమస్య, వాళ్లే పెద్ద సమస్య ఏర్పడింది, మీరే సరిచేయాలని చంద్రకళ అంటుంది. దాంతో డాక్టర్ కోపడుతుంది. ఏంటి మీరు మాట్లాడేది, నేను సమస్యేంటి, అసలు ఎవరు మీరు అని అరుస్తుంది డాక్టర్. అరవకండి డాక్టర్, అన్ని నిజాలు బయట పెడతాం అని చంద్రకళ అంటుంది. మీరు నా తోడికోడలు కలిసి ప్రెగ్నెన్సీ అబార్షన్ నాటకమాడారు కదా. శాలినికి అసలు ప్రెగ్నెన్సీనే కన్ఫర్మ్ కాలేదు. అలాంటిది మీరు ప్రెగ్నెంట్ అయినట్లు, అబార్షన్ అయినట్లు నాటకమాడారు. అదంతా అబద్ధం అని మా వాళ్లతో చెప్పాలి అని చంద్రకళ, విరాట్ అంటారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటూ మరింత రెచ్చిపోతుంది లేడీ డాక్టర్. దాంతో పక్కనున్న ఆపరేషన్ సిజర్స్ తీసుకుని డాక్టర్ పీక మీద పెడుతుంది చంద్రకళ. అసలు నిజం చెప్పకుండా ఈ కత్తెరం మీ గొంతులోకి దిగబడుతుంది, నిజం ఒప్పుకుంటారా లేదా అని డాక్టర్ను కోపంగా బెదిరిస్తుంది చంద్రకళ. దాంతో భయపడిపోయిన లేడీ డాక్టర్, నిజం ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను అని చెప్తుంది. మీరు చెప్పేదే నిజం అని అంటుందా లేడీ డాక్టర్. దాంతో ఆ విషయం మా ముందు కాదు, క్రాంతి ముందు చెప్పాలని విరాట్ అంటాడు. దానికి సరే అని లేడీ డాక్టర్ అంటుంది. ఇక క్రాంతిని తీసుకురావాలని విరాట్, చంద్రకళ అంటారు. అతనిప్పుడెలా వస్తాడు అంటే డాక్టర్ అంటే, అది కూడా మీరే చేయాలని విరాట్ అంటాడు. అర్థం కాలేదు అంటే లేడీ డాక్టర్ అంటే, అది నేను చెప్తానుగాని చంద్రకళ అంటుంది. క్రాంతికి కాల్ చేసి, శాలినికి సమస్య ఉందని, మీరు త్వరగా రావాలని, మీతో మాట్లాడాలని చెప్పండి, దాంతో క్రాంతి ఖచ్చితంగా వస్తాడు అని చంద్రకళ అంటుంది. చంద్రకళ చెప్పినట్లుగానే క్రాంతికి కాల్ చేసి రమ్మంటుంది లేడీ డాక్టర్. డాక్టర్ చెప్పడంతో క్రాంతి భయంతో హుటాహుటిన హాస్పిటల్కు వస్తాడు. వచ్చి కాల్ చేసిన డాక్టర్ని కలుస్తాడు క్రాంతి. వెంటనే క్యాబిన్లోకి వెళ్ళి, ఏమైంది డాక్టర్, శాలినికి ఏమైంది, ఎందుకు డైరెక్ట్గా మాట్లాడాలన్నారు, తనకేమైనా ప్రాబ్లం ఉందా అని భయంగా అడుగుతాడు క్రాంతి. అప్పుడే లోపలికి విరాట్, చంద్ర రావడంతో విసుక్కుంటాడు క్రాంతి. మిమ్మల్ని కాదురా విసుక్కోవడం,
నిజం తెలిస్తే ఎవరిని ఏమనాలో నేకే తెలుస్తుంది అని విరాట్ అంటాడు. నాకు నీతో వాదించే టైం లేదు. డాక్టర్, మీరు చెప్పండి, ఎందుకు రమ్మన్నారు అని క్రాంతి అంటాడు. చెప్పండి డాక్టర్, మా ముందు చెప్పిన నిజాన్ని క్రాంతి కూడా చెప్పండి అని చంద్రకళ అంటుంది. ఏంటా నిజం డాక్టర్, ఏమైందో చెప్పండి అని క్రాంతి డాక్టర్ను నిలదీస్తాడు. శాలిని నెలతప్పడం, అబోర్షన్ జరగడం అంతా అబద్ధం అని భయపడుతూ లేడీ డాక్టర్ చెప్తుంది. దానికి క్రాంతి తెగ షాకై బిత్తరపడతాడు. డాక్టర్తో నిజం చెప్పించగలిగామని విరాట్ చంద్రకళ సంతోషిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.